ఇక మదనపల్లి ఫైల్స్ దగ్ధంపై కూడా ఏపీ శాసనమండలిలో చర్చ నడిచింది. దీనిపై అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. ఎన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయో బయట పెట్టాలంటూ టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి అనగాని సత్యప్రసాద్ బదిలిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు అడ్డు తగలడంతో మండలిలో రచ్చరచ్చైంది. మదనపల్లి ఫైల్స్ ఘటనపై ఏపీ శాసనమండలిలో చర్చ నడుస్తున్న సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రచ్చ నడిచిందని చెప్పాలి. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది అని మంత్రి అనగాని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఎక్కువ మంది ఫిర్యాదు చేశారని చెప్పారు అనగాని. పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతుండగా మంత్రి పేరుని ఎలా ప్రస్తావిస్తారంటూ వైసీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి. మేము అన్నీ చెప్తాం. నేను చెప్పాను, మీరు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. దయచేసి పేర్లు లేకుండా మాట్లాడండి. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి సార్. మాకు కూడా వచ్చే 75,000 అర్జీల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయి చెప్పాను. నేను వచ్చి అర్జీలు చెప్పాను. ఆయన దొంగతనం చేసేలా చేయలేదని సీఎం నిర్ధారిస్తుంది. మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ పెట్టి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు. వాళ్ళు పేరుస్తారా? మాజీ మంత్రులు ఇక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరిస్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు తెచ్చిందండి. మీ వద్దలేదే